వెల్కమ్ టు టీ10 నేను రేవతి జూలై 22 నుంచి ఆగస్టు 6 వరకు జరిపే కన్వర్ కావడి యాత్రల సందర్భంగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వు అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది బీజేపీ హిందుత్వ అజెండాకు ఎదురుదెబ్బ. యాత్రలు జరిగే దారిలో ఉన్న దుకాణాలు, హోటళ్లు, పానీయాల దుకాణాల యజమానుల పేర్లను సంస్థల ముందు ప్రదర్శించాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. యాత్రల పవిత్రతను కాపాడేందుకు అని చెబుతున్నప్పటికీ అధికారిక ఉత్తర్వుల్లో శాంతి భద్రతలను సాకుగా చూపారు. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం పేర్ల ప్రదర్శనకు బ్రేక్ పడింది. అయ్యప్ప భవానీ వంటి దీక్షలు, కన్వర్ యాత్ర వంటి జనాల వ్యక్తిగత అంశాలు ఇష్టమైన వారు పాటిస్తారు, కానీ వారు దూరంగా ఉంటారు. పౌర హక్కుల పరిరక్షణ సంస్థ పేరుతో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా దుకాణాలు యజమానుల మతపరమైన గుర్తింపు వెల్లడి కావటమే కాక ముస్లిం మతానికి చెందిన దుకాణాల యజమానుల పట్ల వివక్ష ప్రదర్శించటమే అని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటూ తాము పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని అధికార పక్షానికి స్పష్టం చేశాయి. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ, ఎల్జేపీ, ఆర్ఎల్డీ పార్టీలు ఇలాంటి ఉత్తర్వులు తగవని వ్యతిరేకతను వెల్లడించినా బీజేపీ ఖాతరు చేయలేదు. జనాలను మత ప్రాతిపదికన చీల్చే ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అజెండాను అమలు జరిపేందుకే పూనుకున్నట్లు కనిపిస్తోంది. తాజా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అయోధ్యలో సహా అనేక చోట్ల చావు దెబ్బతిన్నది. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కారణమంటూ కేంద్ర పెద్దల మద్దతుతో బీజేపీ స్థానిక నేతలు ధ్వజమెత్తటమే కాదు, నాయకత్వ మార్పు జరగాలని కోరుతున్నారు. మరోవైపు దానికి ప్రతిగా యోగి కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వాటిలో కన్వర్ యాత్రల ఆదేశం ఒకటి. ఇంతకు ఈ యాత్రికులు చేసేదేమిటి? శ్రావణ మాసంలో పవిత్ర జలం పేరుతో గంగా నది నుంచి నీరు తెచ్చి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకం చేసి శివుని కృపకు పాత్రులవుతామనే నమ్మకాన్ని వెల్లడిస్తారు. జూలై 22 నుంచి ఆగస్టు 6వ తేదీ మధ్య హరిద్వార్ వద్ద ఉన్న గంగా నది నుంచి తెచ్చే నీటి పాత్రలు కావళ్లలో పెట్టి తీసుకువస్తారు కనుక దీనికి కావడి యాత్ర అని పేరు వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి వేరువేరు మార్గాల్లో భక్తులు హరిద్వార్ వస్తారు. ఈ మార్గాల్లో యాత్రికుల కోసం వస్తువుల దుకాణాలు, ఆహార పదార్థాల హోటళ్లు, డాబాలు, బండ్లు ఏర్పాటు చేస్తారు. కాలినడకన మోటారు వాహనాలు, ఇలా ఎవరికి వీలైన పద్ధతుల్లో వారు ఈ యాత్రలో పాల్గొంటారు. దుకాణాలు, హోటళ్ల ముందు యజమానుల పేర్లకు బదులు మానవత్వం అని ప్రదర్శించాలని ప్రముఖ నటుడు సోను సూద్ ఎక్స్ లో సూచన చేశారు. బీఫ్ కంపెనీ ఓనర్ల పేర్లు, కులం, మతం బోర్డులు పెట్టగలరా అని యూపీ సర్కార్ ను సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. హిందువుల పవిత్ర స్థలాలు, గుడులు, గోపురాలు ఉన్న ప్రాంతాలలో ముస్లింల దుకాణాలను అనుమతించరాదని, ఇప్పటికే ఉంటే ఎత్తివేయాలని హిందుత్వ సంస్థలు ఎప్పటి నుంచో రెచ్చగొడుతున్న సంగతి తెలిసింది. సాధారణ పౌరులెవరూ వాటిని పట్టించుకోవడం లేదన్నది కూడా తెలిసిందే. అయోధ్యలో రామాలయం పేరుతో యోగి సర్కార్ బుల్డోజర్లతో కూలదోయించిన కట్టడాల్లో హిందువులవి కూడా ఉన్నాయి. అందుకే అక్కడ బీజేపీ వ్యతిరేకంగా ఓటు వేయడం, అభ్యర్థి ఓటమి తెలిసింది. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ యూపీ ప్రభుత్వ చర్యను తప్పు పట్టారు. ఒక మతపరమైన యాత్ర సందర్భంగా పోలీసులు జారీ చేసిన ఆదేశాలు దుకాణాలు, హోటల్ యజమానుల పేర్లను ప్రముఖంగా వాటి ముందు రాసి ఉంచాలని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఇది వాహనాలకు సైతం వర్తింపచేస్తారని, గతంలో నాజీ జర్మనీలో కొన్ని దుకాణాలు, ఇండ్లకు ఇలాంటి గుర్తింపులు అమలు చేశారని జావేద్ అఖ్తర్ ఎక్స్ లో స్పందించారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా తప్పుబట్టారు. ఇది అంటరానితనాన్ని ప్రోత్సహించడం తప్ప వేరు కాదన్నారు. సమాజ్వాద్ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ నాయకురాలు మాయావతి, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా విమర్శించారు. ఇది సామాజిక నేరమని కోర్టులు కలగజేసుకుని నివారించాలన్నారు. ముస్లింల పేర్లు రాసుకుని ప్రదర్శిస్తే వారి దగ్గర కొనవద్దని చెప్పేందుకు తప్ప దీనిలో శాంతి భద్రతల సమస్య ఎక్కడుంది? కావలసిన వస్తువు లేదా ఆహారం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తేనేం దానిలో యాత్రికులు పడే గందరగోళం ఏమిటి? మన దేశంలో వెలిగా ఉంచిన దళిత వాడల్లో నివసించేందుకు ఎంతమంది దళితేతరులు సిద్ధపడుతున్నారు? యోగి సర్కార్ ఉత్తర్వులు ముస్లింల కోసమేనని, మనకేంటి అని ఇతరులు ఎవరైనా భావిస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. చరిత్రను చూసినప్పుడు మనువాదం కారణంగా దళితులకు ఇతరుల వాడల్లో ప్రవేశం నిషేధించారు. ఒకవేళ అనుమతిస్తే ఉమ్మి వేయకుండా మెడలో ముంత ధరించాలని, వీపులకు చీపుర్లు కట్టుకొని ఊడ్చుకుంటూ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. ఇప్పుడు కన్వర్ మరో పేరుతో మత విద్వేషం రెచ్చగొడుతున్న వారు మనవాదుల వారసులే. ప్రతిఘటన లేకపోతే దళితులకు ముంతలు, చీపుర్లే గతి. వెనుకబడిన తరగతులు తిరిగి కుల వృత్తులకు పోవాల్సిందే కాదంటారా? ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.